మాది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామం మాది. నేను గతంలో మరి అనేక సార్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏం జరిగింది అసలు? అసలు మా ఊరి సర్పంచ్ భర్త, ఎంపీటీసీ భర్త కలిసి నాపై దాడి చేస్తూ మా ఊర్లో ఉన్న గ్రామ శివార్లో సర్వే నంబర్ 126లో దాదాపు 190 ఎకరాలకు పైగా భూమి ఉంది. అందులో నాకు ఎకరంన్నర భూమిని కేటాయించారు. ఇంతవరకు దాన్ని నాకు చూపించలేదు. దానికోసం గత 10-11 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను నేను. దాని మీద తిరిగితే వీళ్ళిద్దరు కలిసి, ఈ సర్పంచ్ భర్త, ఎంపీసీ భర్త కలిసి బెజ్జంకి ఎస్ఐ తోటి కుమ్మక్కై ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంతా కలిసి నాపై దాడి చేయించారు. నేను ఎస్ఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకుంటాడు, సిపి గారికి ఫిర్యాదు చేసినా పట్టించుకుంటాడు, డీజీపీ గారికి ఇప్పటికి 6 సార్లు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. హైదరాబాద్కి వచ్చి సచివాలయంలో కూడా ఫిర్యాదు చేసినాయి. ఇక్కడ కూడా మొన్న పోయిన మంగళవారం నాడు ఇచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి, 15 రోజులు అయింది. మరి సమస్యలు పరిష్కారం అయితే మేము తిరిగి అలిసిపోతున్నాం. అనేక రకాలుగా ఆర్థికంగా నష్టపోతున్నాం, మానసికంగా కుంగిపోతున్నాం. మరి అన్ని విధాలుగా మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని బదనాం చేస్తూ మాకు రావాల్సిన హక్కులను దక్కకుండా, మాకు ఎలాంటి పనులు జరగకుండా ఏడికి పోయినా మమ్మల్ని పరిశాన్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఏ రకంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇబ్బంది అనేది జరుగుతుంది? ఏ రకంగా జరుగుతుంది? ఏ రకంగా అంటే ఇదే, వీళ్ళు ఈ ల్యాండ్లకు రావద్దు ఎట్లా పెట్టి, ఎందుకంటే వాళ్ళంతా కలిసి అక్కడ డబ్బులు అందరూ ఇప్పుడు అక్రమదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి దాదాపు ఒక 40 ఎకరాల మిగులు భూమి ఉందల్లా. ఆ భూమిలో ఉన్న వాళ్ళందరూ కలిసి పైసలు జమ చేసి ఈ సర్పంచ్ భర్తకు, ఎంపీటీసీ భర్తకు ఇవ్వడం జరిగింది. ఇవి తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ వాళ్ళకు, పోలీసు వాళ్ళకి ఇచ్చి ఆ భూమాఫియాను బయటకు రాకుండా వీళ్ళంతా ఒక కుమ్మక్కు రాజకీయాన్ని నడుపుతున్నారు అక్కడ. దీని మీద నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను ఎప్పటిస్తుందో, దాదాపు చాలా రోజులు. మీ మీద దాడి చేస్తున్నారు అన్నారు కదా, ఏ రకంగా దాడి జరుగుతుంది? భౌతికంగా దాడి చేసారు. మాటికి పోలీసులు ఇంటికి రావడం, నన్ను స్టేషన్కి రమ్మని తీసుకుపోవడం, అట్లా 2 సార్లు 3 సార్లు దాడి జరిగింది. తీసుకెళ్ళి ఏమంటున్నారు మిమ్మల్ని? ఏమంటారు, నువ్వు దీన్ని ముచ్చట ఎత్తద్దని చెప్తారు. ఈ 126 గురించి నువ్వు మాట్లాడితే నేను ఉంచామని చెప్తారు. వాళ్ళు డైరెక్ట్ పోలీస్ వాళ్ళు మా పిల్లలను బెదిరిస్తారు, మా పిల్లలు భయపడతారు. ఏమని? ఇంటికి వచ్చి వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ రాసుకుంటారు. ఇప్పుడు నేను ధర్నా చేసిన చాలాసార్లు, ఆమరణ హార్దిక చేసిన ప్రతి సంవత్సరం కూడా చేస్తే వచ్చి వీళ్ళ పేర్లు ఏంది, వీళ్ళు ఏడ చదువుకుంటారు, వీళ్ళ కథ ఏంది, జాగ్రత్త మంచుకుని మరి పిల్లలు ఉన్నారు జాగ్రత్త అని ఇట్లా బెదిరిస్తారు అన్నట్టు నన్ను. అంటే పిల్లల్ని కిడ్నాప్ చేస్తారా, మరి చంపుతారా, ఏం చేస్తారో తెలియదు వాళ్ళు. ఇక ఊళ్ళల్లో కుల బహిష్కరణ కూడా చేసారు నన్ను. ఈ సర్పంచ్ భర్త, ఎంపీసీ భర్త వీళ్ళంతా కలిసి ఏం చేసిరంటే, వీళ్ళు మీ కులంలోకి తీసేస్తే వీడు మీ ఇట్లనన్నా మరి మన దగ్గరికి వస్తాడేమో, ఈ ల్యాండ్ విషయాన్ని బయటకు ఎత్తకుండా నన్ను కులంలోకి బహిష్కరణ చేసారు. నాకు రావడానికి అచ్చకాడ రాకుండా అడ్డం పెడుతుర్రు. ఏ బ్యాంకుల లోన్ కోసం పోతే అక్కడ ఇవ్వకుండా చేస్తుర్రు. అన్ని విధాలుగా ఆర్థికంగా నష్టపరుస్తారు. వీళ్ళతోటి కూడా ఒట్టిపిచ్చారు ఒకసారి. ఏది మా కులపులతోటి కూడా. దానికి ఏ కారణం? ఇదే భూమి గురించే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ భూమాఫియాకి ఇట్లా బయటకు వస్తే అందరం దొరికిపోతాం, లేని పరిశాన్ అవుతుంది అని అక్కడ పట్టాలు లేకుండానే చాలామంది దున్నుకోవడం జరుగుతుంది. ఎకరం ఉన్నోళ్ళు 4 ఎకరాలు దున్నుకుంటారు, 2 ఎకరాలు ఉన్న 6 ఎకరాలు దున్నుకుంటారు. ఈ దొంగ పట్టాలు చేసుకున్నారు. అంతా అసైన్మెంట్ భూములు, ఈ ప్రభుత్వ భూమిని అంతా కూడా దొంగతనంగా వాళ్ళు ఎక్కించుకొని వాళ్ళు దీనిలకు నన్ను రాకుండా అడ్డుకుంటారు. ఇప్పుడు ఈ సమస్య మీ ఒక్కరికి ఉందా మీ ఊరిలో, లేకపోతే ఇంకా మిగతా ఎవరికైనా అట్లా ఉందా? దాదాపు ఒక 15 మందికి ఇట్లా ఉన్నది. మరి మీరు అంటే ఒకే ఊరికి చెందిన వాళ్ళు మీరు? ఒక ఊరికి. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మీలానే వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుందా, లేకపోతే ఎట్లా? అయితే వాళ్ళు జరుగుతలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేసినప్పుడు అందరం కలిసి రెవెన్యూ ఆఫీస్ ముందు, కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసినాం. చేస్తే ఏమైందంటే వీళ్ళు తిరిగి అలిసిపోయారు. వాస్తవాన్ని చాలామంది వాళ్ళు వెనుక పట్టిరు. నేను ఒక్కనే వాళ్ళు బంద్ అయిన తర్వాత కూడా నేను దాదాపు ఈ 5-6 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూగా ప్రతి సంవత్సరం తిరుగుతూనే ఉన్నా, పోరాటం చేస్తున్నా. కాబట్టి దీన్ని వీళ్ళు జీర్ణించుకోలేక నన్ను మొత్తం టార్గెట్ చేసి నన్ను పరిచయం చేస్తున్నారు మొత్తం. ఇక ఇప్పుడు ముందు అసలు మీరు ఏం చేయబోతున్నారు? మీకు గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సహాయం కోరుకుంటున్నారు? మేము ఏమంటున్నామంటే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనులు జరగలేదు, వాళ్ళ పనులే చేసుకున్నారు, వాళ్ళే అన్నీ తీసుకున్నారు. కాబట్టి మాకు ఉన్నదాన్నే మేము అడుగుతున్నాం. మా హక్కులకు భంగం కలిగించకుండా మాకు స్వేచ్ఛ కోసం మేము ఇంత దూరం వచ్చి పోరాటం చేస్తే ఏది మాకు రాకుండా చేస్తారు. మానవ హక్కుల కమిషన్ ఇంతవరకు నియమించలేదు. వాస్తవానికి మేము అందులో ఫిర్యాదు చేసినాం. ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఫిర్యాదు చేసి. ఇవాళ కమిషన్ అనే అక్కడ లేరు. మరి మానవ హక్కుల కమిషన్ దగ్గరికి పోయి బాధలు చెప్తున్నట్టు అక్కడ వాళ్ళు లేరు. గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆడిపోతే వాళ్ళు గట్లనే ఉన్నారు. గవర్నర్ ఏమన్నారు? గవర్నర్ గారు కూడా రిప్రజెంటేషన్ రాసినామని చెప్పిర్రు, పంపించినా ఉన్నారు. ఇప్పుడు దాదాపు 5-6 నెలలు అయింది. డీజీపీ దగ్గర 6 సార్లు పెడితే అది తీసి పక్కకే చేస్తారు. వాళ్ళు అసలు ఏం చేస్తారు అర్థమవుతలేదు. సచివాలయంలో పోయి ఇస్తుంది, వాళ్ళు చేస్తలేపారు. మరి రాష్ట్రంలో ఎవరి కోసం పనులు చేస్తుర్రు ఈ అధికారులంతా? మరి ఎప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి? అందుకే ఇప్పుడు నూతనంగా ఏర్పడే కాబట్టి ప్రభుత్వం, మరి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మరి మా సమస్యకు పరిష్కారం చూపుతారని మేము ఇంత దూరం వచ్చి
మరి ఇప్పుడు రెండోసారి ఇక్కడికి రావడం ఈ ప్రజావానికి మరి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. ఇప్పుడు ఏమన్నారు లోపల అధికారులు మీతో మాట్లాడారు అధికారులు, మేము ఇచ్చిన దరఖాస్తుని తీసుకున్నారు. తప్పకుండా దీని మీద మరి అది చేయిస్తాం, మీకు న్యాయం జరిగేటట్టు చేస్తాం, మీ భూమి మీకు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. మీరు రెండోసారి ఇక్కడికి వచ్చినట్టున్నారు కదా? అవును. మరి రెండోసారి వచ్చిన మీరు ఇప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు నేను ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చిన, మరి దీని మీద ఇంకా నాకేం ప్రోగ్రెస్ అనిపించలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వలేదని మీరు ఏమన్నా వాళ్ళతో చెప్పడం జరిగింది? చెప్పింది. ఏమన్నారు వాళ్ళు? చెప్తే అవుతుంది, జరుగుతాయి, పని జరుగుతుంది అంటారు. కాబట్టి మరి ఎట్లా అని నేను కూడా చూడాలి కదా, మరి అవుతుంది అంటారు. కాకపోతే మాకు దినదినం ప్రాణగండం లెక్క అవుతుంది మా పరిస్థితి. మీకు చెప్పినా కదా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 11-12 సంవత్సరాలు తిరిగి నేను అలసిపోయినా. వాస్తవానికి చాలా ఇబ్బందుల పాలైనాం. ఆమరణ దీక్షలు చేసి, ఈ ధర్నాలు చేసి, ఈ పోరాటాలతో మా జీవితం అంతా గడిచిపోతే మాకు రావాల్సింది మాకు చెందాల్సిందే చెందకుండా చేస్తే మాకు ఎట్లా బతుకుడు ఈ తెలంగాణలో? మరి ఇట్లనే ఈ రౌడీజంతో, ఈ గుండాలతోటి మా కాలం అంతా ఎలా తీసుకుంటూ పోతామా? మరి మా భవిష్యత్తు ఏంది తర్వాత? మాకు ఇకనన్నా న్యాయం జరుగుతుందా? మరి ఇప్పుడన్నా మేము స్వేచ్ఛగా ఉండి మా హక్కులు మేము దక్కించుకోగలుగుతామా? లేకపోతే ఇట్లనే ఉంటుందా? నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బయటకు రాక. నేనంటే తిరిగి అక్కడ ఇక్కడ తిరుగుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాయి. మరి ఇట్లా రానోళ్ళు ఎంతమంది ఇప్పుడు ఆ బుక్కులు పట్టుకొని ఇచ్చిన పాస్బుక్లు ఇచ్చిన పట్టా సర్టిఫికేట్ పట్టుకుని అక్కడ ఉంచుకున్నారు. పోలీసు వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి ఆ పట్టా సర్టిఫికేట్ కూడా గుంజుకొని పోయారు. వాస్తవం నాకు ఇచ్చిన పట్టా సర్టిఫికేట్ అది కూడా లాక్కున్నారు. నీకు ఎందుకు, రేపే వస్తున్నావు, చూపిద్దాం రా, నీకు ఉన్నది భూమి చూపిస్తామని చెప్పి, నువ్వు రేపు రెడీ ఉండమని చెప్పి నన్ను నిమ్మరసం ఇచ్చి నా దీక్షను ముగింపజేసి ఈ పోలీసు వాళ్ళు ఆర్ఐ విఆర్ఓ వచ్చి గత 3 సంవత్సరాల కింద ఇచ్చి నన్ను లేపి సర్టిఫికేట్లు ఏమున్నాయంటే చూపించాలి కదా. ఇప్పుడు చూపిస్తా అన్నప్పుడు అయితే మనం చూపిస్తాం. చూపించేసరికి ఏం చేసి, సరే బాబు మరి రేపు రాను అంటే పట్టుకుని పోయారు. ఇప్పుడు మీకు ఇస్తలేరు అది, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. దానికి సంబంధించిన ధర్నాలు చేసిన జిరాక్సులు, ఈ పేపర్లు మేము చేసిన ఫిర్యాదులు, ఫోటోలు కూడా అవన్నీ ఉన్నాయి. ఆల్బంలో చూపిస్తాను నేను, అవన్నీ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఎవిడెన్స్ ఉంది, ప్రూఫ్ ఉంది. మరి మన రాష్ట్రంలో ఇట్లనే కొనసాగుకుంటూ పోతే ఈ దౌర్జన్యాలు, ఈ అక్రమాలు, ఈ భూమాఫియాలు, ఈ గుండాయిజాలు మరి సామాన్యులను చంపడానికే వీళ్ళు పరిపాలన చేస్తుర్రా? గత ప్రభుత్వాలన్నీ ఇట్లనే జరిగినాయి. మరి ఈసారన్నా ఏమైనా న్యాయం జరుగుతుందా? మరి ఇట్లా దీనికోసం మరి మేము ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలి? మాకైతే అలిసిపోయినాం మేము తిరిగి. ఇట్లా మరి ఇంకా చాలామంది అక్కడ ఎంత ఇబ్బందుల పాలవుతారు, తిరిగి అలిసిపోయి ఇళ్ళల్లో వాళ్ళు అక్కడనే ఆగిపోయారు. వాళ్ళు తిరగలేకపోతారు, వాళ్ళకి ఇంత దూరం రాలేకపోతారు. పైసలు లేవని వాళ్ళు అంటారు. మేము మా సొంత ఖర్చులతోటి మా భార్య మీద పుస్తకాలు తాడు అమ్మేసి, చెవుల కమ్మలు అమ్మేసి, పట్టగొడుసుల కాన్సలు అమ్ముకొని తిరిగినాం. చూస్తే భూమిలో తీరా నష్టం జరిగింది. ఏమున్నాయి, పేరుకి ఇంత తెల్లంగా చేసుకొని ఎందుకంటే సమాజంలో మరి బతకాలంటే మనసులో కనబడటానికి కానీ ఇట్లా బట్టలు వేసుకొని తిరుగుతున్నాం. కానీ ఏం లేదు. మీరు వచ్చి చూస్తే పరిస్థితి నాకు ఏం పని చేయనిస్తలేరు. దళిత బంధు అన్నారు, వాళ్ళే తీసుకున్నారు. అవన్నీ వచ్చే రేషన్ బియ్యం మాత్రం వస్తాయి అంతే. రేషన్ తప్ప మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఈ 10 సంవత్సరాల నుంచి అయితే ఎక్కడ కూడా ఏం జరగలేదు. నాకైతే జరగలేదు. అంటే అవన్నీ రాకపోవడానికి కారణం ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు సర్పంచ్ భర్త, ఎంపీటీసీ భర్త ప్లస్ బెజ్జంకి రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు, వీళ్ళంతా కలిసి ఒక కుమ్మక్కాయి ఈ పెద్ద భూమాఫియా, కోట్ల మాఫియా. కాబట్టి దీన్ని బయటకు రాకుండా వీళ్ళు అదే పనులు ఉన్నారు, వేరే పనులు ఇట్లా. సరే, మేము కూడా తొందరగా తీరాలని కోరుకుంటున్నాము. సార్ థ్యాంక్ యూ.